హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కోసం అయితే డిస్కస్ చేద్దామండి. ఎస్, ఏ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఏ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ can be solved by any one of the following method. సో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనుకొని in the starting class, in the starting video of the differential equations, we have discussed that differential equations అనుకొని our interest is only on the ordinary differential equations, and ordinary differential equations కూడా ఎలాంటివి అంటే those are the linear differential equations. మనం ఫస్ట్ ఆర్డర్ లో కూడాను అండ్ హైయర్ ఆర్డర్ లో కూడాను మనం డిస్కస్ చేసే ది టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దట్ ఆర్ ఓన్లీ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. సో ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఈ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటనేది మనం ఇంట్రడక్షన్ టు ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే ఒక వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందండి. నౌ ఏ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి సాల్వ్డ్ బై ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్. దట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ వేరియబుల్ సెపరబుల్, సెకండ్ మెథడ్ the linear differential equations or the linear equations, say the linear equations, right? Third important method, that is the Bernoulli equations, fourth homogeneous equations, and fifth exact homogeneous equations or homogeneous differential equations, and fifth that is exact differential equations. ఒక ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ మనం ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఈ 5 మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ లో అయినా సాల్వ్ చేసుకోవచ్చు, లేదా మోర్ దాన్ వన్ మెథడ్ లో అయినా మనం అప్రోచ్ అవ్వచ్చు అండి, లేదా ఆల్ మెథడ్స్ లో కూడా ఆ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అండ్ అప్ టు నౌ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అండ్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వడానికి కండిషన్స్ ఏంటి, దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏంటి అనేది ఇదివరకు మనం డిస్కస్ చేసామండి. అండ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, ఇన్ ద లేటెస్ట్ వీడియో, వీ హ్యావ్ కవర్డ్ ఆల్సో ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎగ్జాక్ట్ అండ్ హోమోజీనియస్ అనే 2 మోడల్స్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇన్ దిస్ వీడియో అవర్ ఇంటెన్షన్ ఈజ్ ఆన్ దిస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అండ్ నో డౌట్ ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఖచ్చితంగా 1 న్యూమరికల్స్ ఆర్ ద 2 క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఖచ్చితంగా అడుగుతున్నారండి. సమ్ ఎగ్జామినేషన్, సమ్ ఈ సెట్ ఎగ్జామ్స్ లో అయితే మోర్ దాన్ 2 మార్క్స్ అంటే 3 మార్క్స్ కూడా అడగడం జరుగుతుంది దిస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ది ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ దిస్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, రైట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఈ సెట్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మన సెమిస్టర్ లో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుందండి. సో వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ హౌ టు సాల్వ్ ద ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఈ మెథడ్ లో ఎలా సాల్వ్ చేద్దాం అనేది, ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అండి, రైట్? ది స్టాండర్డ్ ఫార్మాట్ దిస్ లీనియర్ ఈక్వేషన్స్ అని అనుకోవచ్చు, లేదా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని కూడా అనుకోవచ్చు అండి. సో dy by dx plus p into y equals to q. So this is the linear differential equation in y అనుకోవచ్చండి. linear differential equation in y, దీన్ని మనం 1 కింద చూపిద్దాం. క్లియర్? సో ఏంటి 1 ఏంటి 2 అనేది నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నెక్స్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దామండి. జస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ ది స్టాండర్డ్ ఫార్మాట్ దట్ ఈస్ ద dy by dx plus p into y equals to q ఫార్మాట్ లో గనుక మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినా, లేదా ఒక గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఈ ఫార్మాట్ లో రాయగలిగితే దెన్ వీ కెన్ గో ఫర్ ద జనరల్ సొల్యూషన్. అండ్ హియర్ p and q ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. హియర్ p and q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x, ఫంక్షన్స్ ఆఫ్ x ఆర్ కాన్స్టెంట్స్. p and q అనేవి మనకి కాన్స్టెంట్స్ అవ్వచ్చు, లేదా ఫంక్షన్స్ ఆఫ్ x అవ్వాలండి. ఫంక్షన్స్ ఆఫ్ y అనేది డెఫినెట్ గా అవ్వకూడదు మళ్ళీ. క్లియర్? సో హియర్ p and q ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ x అయినా అవునండి. p అండ్ q అనేది మనకి x టర్మ్స్ లో అయినా కనిపించవచ్చు, లేదా ఎనీ కాన్స్టెంట్ లో అయినా మనకు కనిపించవచ్చు, నో ఇష్యూ, రైట్? సో ఇలాంటి ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ వచ్చి ది జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈస్ y into integrating factor equals to integral of q into integrating factor into dx
plus c. Very important. The standard format, that is the dy by dx plus p into y equals to q. This is the first form, that is the linear differential equation in y, and its general solution is y into integrating factor equals to integral of q into integrating factor into dx plus c. So here nt integrating factor, and this is very important. In fact, మనకు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఇలా ఈ ఫార్ములా ప్రకారం కదా ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ హియర్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దేర్ఫోర్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా చూస్తే ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ pdx అండి. హియర్ సో దిస్ ఈజ్ అవర్ జనరల్ సొల్యూషన్, సెపరేట్ గా నోట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఈజ్ అవర్ జనరల్ సొల్యూషన్. దిస్ ఇంటిగ్రేటింగ్ IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఇట్స్ ఫార్ములా ఈజ్ ఈ పవర్ integral of pdx. So this is the integrating factor called IF equals to e power integral of pdx, called even పిలుస్తామంటే దీన్ని integrating factor పిలుస్తామండి. జస్ట్ ఈ నేమ్ నోట్ చేస్తున్నాను. where IF is called the integrating factor and its formula is e power integral of pdx. See, this is the standard form, its general solution, where IF అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దాని యొక్క ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ pdx. దట్స్ ఇట్. జస్ట్ ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనం ఈ ఫార్మాట్ లో అబ్జర్వ్ చేసినా లేదా ఈ ఫార్మాట్ లో రాసుకోగలిగితే, అండ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఇక్కడ p అండ్ q అనేవి ఇదర్ కాన్స్టెంట్స్ అయినా ఉండాలి లేదా ఫంక్షన్స్ ఆఫ్ x మాత్రం అయి ఉండాలి. సో అలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలాంటి ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్ యొక్క జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా. దట్స్ ఇట్స్ క్లోజ్. బై సింపుల్ ఈ ఫార్ములా యూస్ చేసి వీ కెన్ ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్. రైట్, నౌ లెట్ us అబ్జర్వ్ ది సెకండ్. ఇది ఫస్ట్ ఫార్మ్ అనుకున్నాం కదండి, సెకండ్ ఫార్మ్ కూడా అబ్జర్వ్ చేద్దాం. దట్ ఈస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x ఎలా ఉంటుందో చూద్దాం. ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ దిస్ లీనియర్ ఈక్వేషన్స్, దట్ ఈస్ dx by dy plus p into x equals to q. ఎక్కడైతే x అండ్ y కనిపిస్తున్నాయో ఆ రెండింటిని జస్ట్ x అండ్ y ని రీప్లేస్ చేయడమే, x ప్లేస్ లో y ప్లస్ x ని జస్ట్ రీప్లేస్ చేయడమే. దిస్ ఈస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x అని చెప్పుకోవచ్చు. దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద సెకండ్ ఫార్మ్. ఎక్కడైతే x కనిపిస్తుందో x ప్లేస్ లో y ని రీప్లేస్ చేయడమే, జస్ట్ x ప్లేస్ లో x అండ్ y ని మనం ఇంటర్చేంజ్ చేయడమే. రైట్, హియర్ p అండ్ q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ y ఆర్ కాన్స్టెంట్స్. ఇక్కడ మనకి p అండ్ q అనేవి y యొక్క ఫంక్షన్స్ అయినా అవ్వాలి లేదా కాన్స్టెంట్స్ అయినా అవ్వాలి. బికాస్ dx by dy వచ్చింది కాబట్టి here the p and q must be the functions of y or constants. And for this linear differential equation in x, linear differential equation in x, its general solution is x into integrating factor. Just format అదే, just x and y replace చేయడం అనుకున్నాం కదా. x into integrating factor equals to integral of q into integrating factor dy plus c. just x and y replace చేయడం, dx ప్లేస్ లో dy ని x ప్లేస్ లో y ని రీప్లేస్ చేయడమే. జస్ట్ దట్స్ ఇట్ అండి. x into integrating factor equals to integral of q into integrating factor into dy plus c. సో హియర్ IF ఫార్ములా అగైన్ ఏమవుతుందండి, e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ pdy అవుతుంది, అంతే కదండి. where is called integrating factor, is called integrating factor. that's it. కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ రెండు ఫార్మ్స్ కి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో న్యూమరికల్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఈక్వేషన్, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ మనం ఏమనుకున్నామంటే ఇదివరకు లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం ఎగ్జాక్ట్ అండ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇదివరకు మనం ఫినిష్ చేసాం వీడియోస్, ఒకసారి వాచ్ చేయండి. ఆ రెండు వీడియోస్ డిస్కస్ చేసేటప్పుడు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ ఫస్ట్ ఏమనుకున్నామంటే చెక్ ఫర్ ద వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్, x వేరియబుల్స్ ఇంటూ dx ఈక్వల్స్ టు y వేరియబుల్స్ ఇంటూ dy. అట్లా మనం రాసుకోగలిగితే దట్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్, ఈజీ టు ఫైండ్ అవుట్ ద జనరల్ సొల్యూషన్. వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ చెక్ చేయండి. ఒకవేళ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్లో అవ్వలేదు అని అంటే చెక్ ఫర్ ఎగ్జాక్ట్, సెకండ్ ఆప్షన్. ఒకవేళ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ అవ్వలేదు, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక కండిషన్ ఉంటుంది కదా, ఆ కండిషన్ కూడా సాటిస్ఫై చేయలేదు అని అంటే చెక్ ఫర్ హోమోజీనియస్. ప్రతి ఈచ్ టర్మ్ యొక్క పవర్ లేదా డిగ్రీ అనేది సేమ్ ఉంటే వీ కెన్ గో ఫర్ ద హోమోజీనియస్. మనం లాస్ట్ వీడియోలో వాట్ ఇస్ హోమోజీనియస్, y ఈజ్ ఈక్వల్ టు vx, dy by dx ఈక్వల్స్ టు v ప్లస్ x dy by dx, అలా రెండు ఫార్మ్స్ తీసుకొని
మనం ఆ రెండు ఈక్వేషన్స్ తీసుకొని వీ కెన్ సాల్వ్ ద డిఫరెన్స్ ఈక్వేషన్ ఇన్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మనకు వేరియబుల్ సెపరబుల్ ఫామ్ అవ్వలేదు, ఎగ్జాక్ట్ కూడా తేలలేదు, హోమోజీనియస్ కూడా మనకి వర్కౌట్ అవ్వలేదంటే దెన్ as last option, as fourth option, check for linear. If it is not linear, ఖచ్చితంగా అది బెర్నౌల్లి ఈక్వేషన్. either linear or బెర్నౌల్లి ఈక్వేషన్ అయితే ఖచ్చితంగా మనకి సాల్వ్ చేయొచ్చు. అంటే రెండు ఈక్వేషన్స్ ఒకటే అనుకున్నాం కదా. బెర్నౌల్లి ఈక్వేషన్లో ఇక్కడ ఒక ఎక్స్ట్రా వై టర్మ్ వస్తుంది, ఇందులో అయితే ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఫార్మెట్ 1లో ఇక్కడ ఒక వై టర్మ్ కనిపిస్తుంది. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. అండ్ అలాంటి ఒక లీనియర్ ఈక్వేషన్స్ అండ్ బెర్నౌల్లి ఈక్వేషన్ సంబంధించి ఈ వీడియోలో అయితే వీ ఫోకస్ ఆన్ ద లీనియర్ ఈక్వేషన్. ఇన్ ద కమింగ్ వీడియో వీ ఆల్సో డిస్కస్ అబౌట్ ద బెర్నౌల్లి ఈక్వేషన్స్, హౌ టు సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ద Bernoulli's equation format. Right. The first question in the linear differential equation, that is find the general solution of dy by dx. సో ఇక్కడ జనరల్ సొల్యూషన్ అడుగుతున్నారండి. క్వశ్చన్ ఏంటంటే dy by dx plus y ఈక్వల్స్ టు e power x. ఈ ఫార్మేట్ చూడంగానే dy by dx plus p into y equals to q, where p and q are the functions of x are constants, and it is a form of linear differential equation. దాని జనరల్ సొల్యూషన్ ఫార్ములా అయితే మనకు ఐడియా ఉండాలి, లేదా నో ఇష్యూ. మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ ఇదివరకు లాస్ట్ 2 వీడియోస్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే నో డౌట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే dy by dx plus p into y equals to q లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్ లోకి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, లేదా నో ఇష్యూ. యాజ్ పర్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ చెక్ ఫర్ ద వేరియబుల్ సెపరబుల్ ఫామ్. ఖచ్చితంగా ఇది చూస్తూ మనం చెప్పొచ్చు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అండ్ యూ కెన్ చెక్ ఇట్. వేరియబుల్స్ ఎక్స్ వేరియబుల్స్ అన్ని ఒకవైపు, వై వేరియబుల్స్ అన్ని ఒకవైపు రాసుకోగలిగితే ఇట్ కెన్ బి సాల్వ్, బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. యూ కెన్ చెక్ ఇట్. నౌ చెక్ ఫర్ ద ఎగ్జాక్ట్. ఇదన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నామండి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా కాదు. mdx plus mdy అనే ఫార్మెట్ ఈక్వల్స్ టు 0 అలా ఒక ఫార్మెట్ లోకి రాస్తూ dou by dou y equals to dou n by dou x అట్లాగే ఏమైనా కండిషన్స్ యాడ్స్ అవుతుందంటే యూ కెన్ సాల్వ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ హోమోజీనియస్, థర్డ్ ఇంపార్టెంట్, హోమోజీనియస్. సో ఫస్ట్ రెండు మెథడ్స్ లో సాల్వ్ అవ్వలేదు అంటే ది థర్డ్ మెథడ్, దట్ ఈస్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డెఫినెట్లీ ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ప్రతి టర్మ్ యొక్క పవర్ సేమ్ ఒకేలాగా ఉండాలి. ఇక్కడ పవర్ 1 ఉంది, ఈ టోటల్ టర్మ్ మనకి ఎక్స్పెన్షన్ ఫార్మ్ ఉంది కాబట్టి ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ బై ఏ homogeneous differential equation. Now fourth important one, check for either linear equation or Bernoulli's equations. సో చూడంగానే ఇది చెప్పుకోవచ్చండి. ఈ ఫస్ట్ 3 చెక్ చేయాల్సిన పని లేదు. ఇఫ్ ఇన్ కేస్ until unless find the general solution of the linear differential equation అని ఇస్తూ ఇలా ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోండి. లేదా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ చెక్ ఫర్ వేరియబుల్ సెపరబుల్ ఫామ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, చెక్ ఫర్ ఎగ్జాక్ట్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ చెక్ ఫర్ హోమోజీనియస్, దెన్ ఈ మూడిట్లో కూడా అవ్వకపోతే చెక్ ఫర్ దీస్ 2. అలా కాకుండా బై ప్రాక్టీస్ మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ అరే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx plus p into y equals to q లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్ లో ఉంది కదా, యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ఇట్, రైట్. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అలా అప్రోచ్ అవ్వనేమైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటే ఇది వరకు లాస్ట్ 2 క్లాసెస్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, వైల్ డిస్కసింగ్ ద ఎగ్జాక్ట్ అండ్ వైల్ డిస్కసింగ్ ద హోమోజీనియస్. ఇలాంటి ఫార్మాట్స్ మనకు కనిపించకపోతే మనం ఈ యొక్క స్టాండర్డ్ ప్రొసీజర్ ఏదైతే వేరియబుల్ సెపరబుల్ ఫామ్, ఎగ్జాక్ట్, హోమోజీనియస్, లీనియర్ ఆర్ బెర్నౌల్లి ఈక్వేషన్ ఉంది, ఈ ఫార్మాట్ మనం ఫాలో అవ్వచ్చు. క్లియర్. సో నో డౌట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ అంటిల్ అన్లెస్ ఇది లీనియర్ ఈక్వేషన్స్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx plus p into y equals to q. So it is in the form of linear differential equation, first order linear differential equation in y, standard form 1, ఫార్మాట్ 1 లో ఫస్ట్ ఫార్మాట్ లో మనకు కనిపిస్తుంది కాబట్టి సో ఇలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనకి ఇందులో p ఎంతండి, సో dy by dx plus p ఏమీ లేదంటే ది వాల్యూ ఆఫ్ p is 1. సో హియర్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ p equals to 1, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ p is equals to 1 and q is equals to e power x. సో p and q అనేది either కాన్స్టెంట్స్ అయినా ఉండాలి లేదా ఫంక్షన్స్ ఆఫ్ x అయినా ఉండాలి. డెఫినెట్లీ ఇది మనకి సాటిస్ఫై అవుతుంది కాబట్టి వీ కెన్ అప్రోచ్ ఫర్ ద జనరల్ సొల్యూషన్. ఫస్ట్ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ pdx. ఫస్ట్ ఫార్మాట్ ఇదంతాను మనం ఫస్ట్ ఫార్మాట్ సంబంధించిన ఒక క్వశ్చన్ తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ విల్ సాల్వ్ ఫర్ ద సెకండ్ ఫార్మాట్ ఆల్సో, నో ఇష్యూ అండి. e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p1 ఉంది కాబట్టి dx. So e power integral of 1 into dx, that is x, so that the integrating factor we got it as e power x. Now the general solution for this differential equation, that is as per the formula we can say y into integrating factor equals to integral of
q into integrating factor into dx plus c. So this is the standard formula for this linear differential equation general solution. So y into integrating factor antandi e power x, that is equals integral of q antandi again e power x. So q అనేది e power x, integrating factor కూడా మనకి e power x వచ్చింది, and dx plus c. Now y e power x, y into e power x equals to integral of e power 2x into dx plus c. ఓన్లీ ఒక ఫార్ములా తెలిస్తే చాలండి. ఇంటిగ్రల్ ఆఫ్ e power x dx ఫార్ములా e power x, బట్ ఇంటిగ్రల్ ఆఫ్ e power ax dx ఫార్ములా e power ax by a. సో ఇట్ ఈస్ దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఇక్కడ నోట్ చేస్తానండి. ఇంటిగ్రల్ ఆఫ్ e power ax dx ఫార్ములా ఏంటంటే e power ax by a plus c, right? So this could be the formula for this integral of e power ax dx formula ఏంటంటే e power ax by a plus c. So here also we have the general solution. Final step ఏంటంటే y into integrating factor e power x equals to integral of e power ax dx e power ax by a. Of course plus c already ఉంది కాబట్టి మనం this could be the general solution for this first form of the linear differential equation in y. Standard formula first format dy by dx plus p into y equals to q యొక్క జనరల్ సొల్యూషన్ ఏంటండి y into e power x equals to e power 2x by 2 plus జస్ట్ ఒక ఫార్ములా తెలిస్తే దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ ఈజీ. అండ్ ఈ ఫార్మాట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ నో డౌట్, అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. అంటే మినిమం 2 or more than 2 or 3 క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అండ్ కొంచెం మన ఎగ్జామినేషన్కి అయితే కొంచెం కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ద సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ సి ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే మనం అనుకున్నాం ఎస్ వి రియలైజ్డ్ డైరెక్ట్ గా ఫార్మాట్ dy by dx plus p into y equals to q ఫార్మాట్ లో కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. లేదా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అలా డైరెక్ట్ గా తీసుకోలేము అనుకుంటే చెక్ ఫర్ వేరియబుల్ సపరబుల్, చెక్ ఫర్ ఎగ్జాక్ట్, చెక్ ఫర్ హోమోజీనియస్, ఈ మూడిట్లో కూడా అది పాసిబుల్ లేదు కాబట్టి సో వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్ దట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్స్. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దెన్ బెర్నౌల్స్ ఈక్వేషన్ కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఫార్మాట్ చూస్తూ మనకు dy by dx plus p into y equals to q ఫార్మాట్ లో ఉంది. మరి ఇలాంటి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఏం చేద్దామండి? సి నో ఇష్యూ, ఎస్పెషల్లీ మన ఎగ్జామినేషన్ లో ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి ఇది ఇచ్చారనుకోండి, డైరెక్ట్ గా మనం లీనియర్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఫార్మాట్ అవ్వచ్చు, లేదా సెకండ్ ఫార్మాట్ dy by dx ఫార్మాట్ ఫస్ట్ ఫార్మాట్ అవ్వచ్చు, లేదా సెకండ్ ఫార్మాట్ dx by dy ఫార్మాట్ ఏదైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ అది లీనియర్ ఈక్వేషన్స్ అని మెన్షన్ చేయకుండా ఇలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అడిగితే మనం ఏం చేద్దామండి? ఫస్ట్ ఫార్మాట్ అగైన్ చెక్ ఫర్ ద వేరియబుల్ సపరబుల్ ఫార్మ్ చూస్తూ చెప్పచ్చు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇదంతా నోట్ చేయడం కాదండి, జస్ట్ మనకు అర్థం అవ్వాలని స్టెప్ బై స్టెప్ నోట్ చేస్తాను. వేరియబుల్ సపరబుల్ ఫార్మాట్ చెక్ చేయవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ dx తో ఓన్లీ x టర్మ్స్ మల్టిప్లై అవ్వాలి, కానీ డైరెక్ట్ గా ఇక్కడ y టర్మ్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇక్కడ dy తో కూడా ఓన్లీ y టర్మ్స్ మల్టిప్లై అవ్వాలి, ఇక్కడ ఆల్రెడీ x టర్మ్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. వేరే సపరబుల్ చెక్ ఫర్ ఎగ్జాక్ట్. సో ఇది ఎగ్జాక్ట్ లో మనం గుర్తుండాల్సిన ఫార్ములా ∂m by ∂y equals to ∂n by ∂x. అది చెక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పాసిబుల్ ఇన్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థర్డ్ ఇంపార్టెంట్ చెక్ ఫర్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ ఈక్వేషన్ లో కూడా ఇది పాసిబిలిటీ అవ్వదు, అది కూడా చూస్తూ చెప్పొచ్చు. బికాస్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అనగానే ఈచ్ టర్మ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ మస్ట్ హావింగ్ ద సేమ్ పవర్. సో ఇక్కడ పవర్ x పవర్ ఏమి లేదంటే x పవర్ 1, ఇక్కడ x టర్మ్ యొక్క పవర్ 1 ఉంది, ఇక్కడ y టర్మ్ యొక్క పవర్ 3 ఉంది, అగైన్ y టర్మ్ యొక్క పవర్ 1 ఉంది. ఇక్కడ డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, బట్ దీని టర్మ్ యొక్క పవర్ సేమ్ గా లేదు, డిఫరెంట్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ బై హోమోజీనియస్ ఈక్వేషన్. దెన్ ఈ మూడిట్లో కూడా పాసిబిలిటీ లేదంటే వి హ్యావ్ ద ఆప్షన్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ద బెర్నౌల్స్ ఈక్వేషన్. రెండు ఫార్మాట్ లో ఒకటేనండి. చెక్ ఫర్ లీనియర్ ఫస్ట్. సో ఫస్ట్ లీనియర్, తర్వాత ఫిఫ్త్ వన్ కింద నోట్ చేయొచ్చు బెర్నౌల్స్ ఈక్వేషన్. చెక్ ఫర్ లీనియర్ ఈక్వేషన్ చెక్ చేయాలంటే dy by dx నోట్ చేద్దామండి. సో dy by dx, ఈ dx అవతల తీసుకెళ్దాం, ఈ టర్మ్ అవతల తీసుకెళ్దాం. we have dy by dx equals to y by, so dy by dx equals to y by x plus 2y cube. ట్రై చేయండి ఈ dy by dx దట్ ఈస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఫస్ట్ ఫార్మాట్, స్టాండర్డ్ ఫామ్ లో ఫస్ట్ ఫార్మాట్ లో ఖచ్చితంగా ఇది మనం సాల్వ్ చేయలేం. అలా మనం రియలైజ్ అయిన తర్వాత ట్రై చేయండి దీన్ని ఎలా సాల్వ్ చేస్తామండి. ఇక్కడ y ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి. డెఫినెట్లీ దీన్ని మనం dy by dx equals to p into y equals to q ఫార్మాట్ లో మనం సెపరేట్ చేయాలి. సో దీన్ని ఫ్లిప్ చేసాం అనుకోండి, ఏమొస్తుందండి? దీన్ని ఫ్లిప్ చేస్తే dx by dy equals to x plus
2y cube by y. Now we have a standard form, that is the second format in the linear equations. Dx by dy equals to x by y plus 2y square. So here 2y square we have. So x by y, 2y cube by y, that is 2y square. Clear? Now ఈ ఫార్మాట్ అనేది మనకు ఆల్రెడీ మ్యాచ్ అవుతుందండి. దట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ లో సెకండ్ ఫార్మాట్ dx by dy ఫార్మాట్. సో లెట్ us try to understand dx by dy. dx by p into x కదండి. p అంటుందండి here, p into x. క్లియర్? సో x by y ని అవతల తీసుకొస్తే dx by dy మైనస్ x by y కదా. సో మైనస్ x by y అంటే dx by dy ప్లస్ p into x ఈక్వల్స్ టు q. q ఎంతండి అగైన్ 2y స్క్వేర్. సో హియర్ అందులో చెప్పుకున్నాం కదండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dx by dy ప్లస్ p into x ఈక్వల్స్ టు q, వేర్ p and q are ఫంక్షన్స్ ఆఫ్ y అవ్వచ్చు ఆర్ కాన్స్టెంట్స్ అవ్వచ్చు. సో అవర్ ఇంటెన్షన్, లెట్ us try to understand, మన ఇంటెన్షన్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ యొక్క ఫస్ట్ ఫార్మాట్ కోసం క్వశ్చన్ నెంబర్ 1 లో చూసాం. లీనియర్ ఈక్వేషన్ యొక్క సెకండ్ ఫార్మాట్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అబ్జర్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ ఫార్మ్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సెకండ్ ఫార్మాట్. సో హియర్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p dy. సో ఇందులో p ఏమవుతుందండి, దిస్ ఈజ్ అవర్ p. So this is our p term, this is our q term. So p అనేది minus 1 by y అవుతుంది. p అనేది q అనేది 2y square. No issue. p and q అనేది ఫంక్షన్స్ ఆఫ్ y అవ్వచ్చు, కాన్స్టెంట్స్ అవ్వచ్చు. ఇక్కడ p కూడా ఫంక్షన్స్ ఆఫ్ y, q కూడా ఫంక్షన్స్ ఆఫ్ y సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇట్ క్యాన్ బి సాల్వ్డ్ బై ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఫార్మాట్. నౌ ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసి we go for the general solution. e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఎంతండి, దట్ ఈస్ minus 1 by y into dy. So this is equals to e power minus బయట తీస్తే, of course minus బయట తీస్తే ఏమవుతుందండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y dy, that is log y. So integral of 1 by x dx, that is log x. Integral of 1 by y dy, that is log y. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కదా, log y. సో దీని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొస్తుందంటే we can also go for e power log y పవర్ -1. ఇవి తీసుకెళ్ళే వరకు కూడా -1 అవుతుంది. సో ఏ లాగ్ బి నే రాసుకోవచ్చండి, లాగ్ బి పవర్ ఏ లాగ్ బి ని లాగ్ బి పవర్ ఏ కింద రాసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా -1 ని అవతల తీసుకెళ్తే లాగ్ y పవర్ -1. క్లియర్? సో దట్ ఈ కి ఎక్స్పోనెన్షియల్ కి లాగ్ టర్మ్ కి మనం క్యాన్సిల్ అయ్యి we have the integrating factor, that is y power -1, that is 1 by y is our integrating factor. So I am erasing it only. We have the integrating factor, that is y power -1, that is nothing but the 1 by y is our integrating factor. Its general solution, that is x into integrating factor equals to integral of q into integrating factor into dy plus c. క్లియర్? ఎక్కడైతే ఫార్మాట్ 1 కి ఫార్మాట్ 2 కి ఓన్లీ డిఫరెన్స్ dx and dy తో రీప్లేస్ చేయడం, x and y తో రీప్లేస్ చేయడం, dx dy and x and y ఇంటర్చేంజ్ చేయడమే. So here x into integrating factor, that is 1 by y equals to integral of q, that is 2y square, into integrating factor, that is 1 by y into dy plus c. So here ఒక y పోద్ది, ఈ y కూడా పోద్ది కదండి. So we have x by y is equals to 2 integral of 2 బయట తీస్తే ఇంటిగ్రల్ ఆఫ్ y dy ఉంటుంది కదండి ప్లస్ c. So that we have the general solution, that is x by y is equals to integral of y dy, that is y square by 2. The y square by 2 లో e2 cancel అవుతుంది కాబట్టి we have y square plus c. This could be the general solution. Clear? x by y equals to y square plus c. సో మనకు ఒక ఆప్షన్ లో ఇది కనిపిస్తుంది కాబట్టి we can go for it. See, third question నుంచి we will try to find out the general solution for the previous ESET questions ఏవి అడిగారు అనేది మనం క్వశ్చన్ నెంబర్ 3 కింద మనం చూడొచ్చండి. Try to understand the linear equations of standard format 1 and 2 formats అర్థం చేసుకున్న తర్వాత we will try to find out the general solution for the previous ESET questions on this topic, linear equations topic నుంచి ఏమి అడిగారు, ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. Yes, question number 3 చూస్తే
the solution of the differential equation dy by dx plus y by x equals to x square under the condition y of 1 equals to 1. See, ఇలాగ ఏదైనా కనిపించింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, y value 1 and this could be our x value. So here the y is equals to 1 and this is y value and this is x value అండి. x is also equals to 1. సో ఈ కండిషన్ దగ్గర సొల్యూషన్ ఏంటి అని చెప్పి 4 ఆప్షన్స్ అడిగారు. అండ్ దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ అవర్ ఏపీ ఈసెట్ 2025. మొన్న గడిచిన ఈసెట్లో అడిగే క్వశ్చన్ అండి. సో లెట్ us try to find out the general solution for this question, that is the dy by dx plus p into y equals to q. See, ఫార్మెట్ చూడంగానే మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఫార్మెట్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫార్మెట్ 1 కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు అని మనం తెలుసుకోవచ్చండి. దీని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. లెట్ us try to observe the integrating factor e power integral of p dx, that is e power integral of this is our p and this is our q, right? P, that is 1 by x dx. So e power integral of 1 by x, that is log x integrating factor. So e కి log కి cancel అవుతుంది కాబట్టి we got the integrating factor as x is our integrating factor. x అనేది మనకి integrating factor అవుతుంది. So the general solution would be y into integrating factor, డైరెక్ట్ గా రాస్తున్నానండి. y into integrating factor equals to integral of q into integrating factor into dx plus c. Integral of q into integrating factor into dx plus c. So xy equals to integral of x square into x, that is integral of x cube, that is x power 4 by 4 plus c. This is our final differential equation. కానీ ఇది ఎక్కడైనా ఆప్షన్ లో కనిపిస్తుంది అంటే డెఫినెట్లీ కనిపిస్తుంది, బికాస్ ఇక్కడ మనకి x వాల్యూ 1, y వాల్యూ 1, y of 1 equals to 1 అన్నారంటే ఈ 1 వాల్యూ, ఈ వాల్యూ 1, ఈ వాల్యూ ఈ 1 అనేది y కి, ఈ 1 అనేది x కి మనకి ఈక్వల్ అవుతుంది. సో ఈ ఫార్మెట్ కనిపించట్లేదు, ఇక్కడ మనం కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి రాయాల్సి ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ x ఈక్వల్స్ టు 1 అండ్ y ఈక్వల్స్ టు 1 ఆన్ దిస్ ఈక్వేషన్. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో x వాల్యూ ఎంత అండి 1, y వాల్యూ అగైన్ 1, విచ్ ఇస్ ఈక్వల్స్ టు x వాల్యూ 1 by 4 plus c. సో ఇందులో మనకి c వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 1 minus 1 by 4, 1 minus 1 by 4, that is 3 by 4. So c value we got as 3 by 4. So ఇప్పుడు ఈ 3 by 4 వాల్యూ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే we get this one of the option. So let us try to observe. సో ఈ డిఫరెన్స్ ఈక్వేషన్ తీసుకున్నాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసాం, అండ్ ఇక్కడ ఇది ఏంటంటే ఇది జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. జనరల్ సొల్యూషన్ నుంచి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి, మీ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడైతే మనకు బౌండరీస్ ఇలాంటి ఒక బౌండరీ x వాల్యూ 1, y వాల్యూ కూడా 1 ఇలాంటి బౌండరీ కండిషన్స్ ఇస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, దెన్ ఓన్లీ వీ కెన్ అప్రోచ్ ఫర్ ద సొల్యూషన్ ఇన్ ద ఆప్షన్స్ ప్రొవైడెడ్, రైట్? అదేంటి అని అంటే సో ఈ c వాల్యూని ఈ ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తే వీ హ్యావ్ xy ఈక్వల్స్ టు x పవర్ 4 by 4 ప్లస్ c వాల్యూ ఎంత అండి 3 by 4, 1 minus 1 by 4, 3 by 4 వచ్చింది కదా. సో దట్ వీ హ్యావ్ xy ఈక్వల్స్ టు x పవర్ 4 ప్లస్ 3 whole by 4. Therefore we have 4xy equals to x power 4 plus 3. ఇలాంటి ఆప్షన్ ఎక్కడైనా మనకు కనిపిస్తే చూడండి, డెఫినెట్లీ మైనస్ 1 ఉన్నాయి కాబట్టి ఈ రెండు కాదు. సో 4xy equals to x cube plus 3 అన్నాడు, x power 4. ఆప్షన్ బి వుడ్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది మనం ఈ ఈక్వేషన్ చూస్తూ వీ క్యాన్ సాల్వ్ ఇట్ ఫర్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఫార్మాట్. వన్స్ మనకి ఇంతవరకు వచ్చిన తర్వాత జస్ట్ ఏం లేదండి, బౌండరీ y వాల్యూ 1 x వాల్యూ 1 అనేది ఇందులో ప్రతిక్షేపిస్తే వీ గెట్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ c వస్తుంది. ఈ c వాల్యూ అగైన్ ఈ ఈక్వేషన్ లో వేస్తే వీ గెట్ ద ఫైనల్ సొల్యూషన్. ఆ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనం ఇక్కడ సొల్యూషన్ లో చూడొచ్చు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏపీ ఈసెట్ 2025 అడిగిన మరొక క్వశ్చన్ చూస్తే యాజ్ ఏ క్వశ్చన్ నెంబర్ 4, ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x ప్లస్ y బై 1 ప్లస్ x స్క్వేర్ ఈజ్ వేరియబుల్ సెపరబుల్ ఫామ్ లో ఉందా, లీనియర్ ఈక్వేషన్ ఫార్మాటా, హోమోజీనియస్, ఎగ్జాక్టా?
ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సోర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చెక్ ఫర్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్. ఆల్రెడీ ఇది వరకు స్టాండర్డ్ ప్రొసీజర్ మనం చెప్తూనే ఉన్నాం. లాస్ట్ 3 వీడియోస్ నుంచి వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ ద స్టాండర్డ్ ప్రొసీజర్. ఒక గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ ఫస్ట్ చెక్ ఫర్ ద వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ అని చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఇక్కడ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ లో డెఫినెట్లీ అవుతుంది. ఎందుకంటే బికాస్ డివై ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే డిఎక్స్ తో ఓన్లీ ఎక్స్ టర్మ్స్ మల్టిప్లై అవ్వాలి కానీ వై టర్మ్ ఉంది. డివైతో ఓన్లీ వై టర్మ్స్ మల్టిప్లై అవ్వాలి కానీ ఎక్స్ టర్మ్స్ ఉంది. కాబట్టి దిస్ కెనాట్ బి సాల్వ్డ్. వేరియబుల్స్ ని సెపరేట్ చేస్తూ మనం రాయలేం కాబట్టి దిస్ కెనాట్ బి సాల్వ్డ్ బై ఏ వేరియబుల్ సెపరబుల్. ఐ మీన్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ నాట్ ఇన్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ అని దీని అర్థం. ఈ ఆప్షన్ అయితే డెఫినెట్లీ నాట్ పాసిబుల్. నౌ ఆప్షన్ బి పక్కన పెట్టండి. చెక్ ఫర్ హోమోజీనియస్. హోమోజీనియస్ అనగానే ఇక్కడ ఆప్షన్ సిలో హోమోజీనియస్ ఉంది కదా. సో హోమోజీనియస్ అనగానే మనం ఫస్ట్ ఏంటండి వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ చెక్ చేయమని మన స్టాండర్డ్ ప్రొసీజర్ వచ్చి చెక్ ఫర్ వేరియబుల్ సెపరబుల్, చెక్ ఫర్ ఎగ్జాక్ట్, చెక్ ఫర్ homogeneous and check for linear equations and check for Bernoulli's equations. ఇది వరకు సాల్వ్ చేసిన క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 లో ఈ క్వశ్చన్ నెంబర్ 1, 2 ఈ మూడిట్లో కూడా మనం సాల్వ్ చేయలేని పరిస్థితి అయితే వచ్చింది. దెన్ అక్కడ మనం ఫస్ట్ ఫార్మాట్ లో లీనియర్ ఈక్వేషన్ ఫస్ట్ ఫార్మాట్ లో క్వశ్చన్ నెంబర్ 1 ని, లీనియర్ ఈక్వేషన్ సెకండ్ ఫార్మాట్ లో క్వశ్చన్ నెంబర్ 2 ని మనం సాల్వ్ చేయగలిగాం. అండ్ చెక్ ఫర్ దీస్ ఆ క్వశ్చన్ నెంబర్ 1, 2 కి మళ్ళీ చెప్తున్నానండి. క్వశ్చన్ నెంబర్ 1, 2 కి ఇది ఈ వీడియోలో సాల్వ్ చేసిన క్వశ్చన్ నెంబర్ 1, 2 కి చెక్ ఫర్ దీస్ 3 ఫార్మ్స్. నౌ సో వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్ లో మనం సాల్వ్ చేయగలమంటే కాదు, ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ సెపరేట్ చేసి రాయలేము. చెక్ ఫర్ ఎగ్జాక్ట్. సో ఎగ్జాక్ట్ చెక్ చేయాలంటే ఎండిఎక్స్. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుందండి? ఎండిఎక్స్. లెట్ us try to solve this. Let us try to write this is a form of mdx minus x plus y into dx equals to 1 plus x square into dy. సో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. ఇక్కడ ఎం అనేది మనం డో ఎం బై డో వై ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి కదండి. సో డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎం బై డో ఎక్స్ ఎగ్జాక్ట్. చెక్ ఫర్ ఎగ్జాక్ట్. సో ఇక్కడ ఎం విత్ రెస్పెక్ట్ వై చేస్తే ఎం విత్ రెస్పెక్ట్ ఎక్స్ టు వై చేస్తే సో -1 ఇస్ ఈక్వల్స్ టు ఎన్ విత్ రెస్పెక్ట్ వై చేస్తే రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఏమవుతుందండి? ఇది 0 అవుతుంది. అండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈస్ 2x. సో డెఫినెట్లీ ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ లో ఈక్వల్ రాలేదు కాబట్టి ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ ఎగ్జాక్ట్. చెక్ ఫర్ హోమోజీనియస్. ఎగ్జాక్ట్ లో కూడా ఇది కాదు. చెక్ ఫర్ ఆప్షన్ సి హోమోజీనియస్. హోమోజీనియస్ కూడా చూస్తూ మనం చెప్పుకోవచ్చు. అలాగా ఈచ్ టర్మ్ యొక్క పవర్ ఒకేలా ఉండాలి. ఇక్కడ ఎక్స్ పైన పవర్ 1 ఉంది, ఎక్స్ పవర్ 1 ఉంది డిగ్రీ 1, వై పవర్ 1 డిగ్రీ 1. సో ఈ టర్మ్ యొక్క పవర్ మాత్రం డిగ్రీ 2 ఉంది కాబట్టి ఈచ్ టర్మ్ అనేది ఒకే పవర్ కలిగి ఉండలేదు కాబట్టి దెన్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ సాల్వ్డ్ బై హోమోజీనియస్. దెన్ చెక్ ఫర్ లీనియర్ ఈక్వేషన్స్. మనం ఇందులో అయితే ఎలిమినేషన్ మెథడ్ వెళ్ళిపోవచ్చు. బట్ ఇది లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్ అంటే ఏంటండి? డివై బై డిఎక్స్ ప్లస్ పి ఇంటూ వై ఈక్వల్స్ టు క్యూ ఫార్మాట్ లో రాయగలం అనేదని చూద్దాం. డెఫినెట్లీ రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం ఈ 5 మెథడ్స్ కూడా దేనికి అప్లై చేస్తామండి? ఈ 5 మెథడ్స్ కూడా this is the methods to find out the general solution for the first order linear differential equations. 5 methods. And ఈ కనిపిస్తున్న క్వశ్చన్ అయితే మొట్టగా ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆ ఫస్ట్ ఫార్మ్ లో మనం ఫస్ట్ ఫార్మాట్ లో ఎలా సాల్వ్ చేద్దామని చూద్దాం. నౌ వీ కెన్ హ్యావ్ dy by dx ఈక్వల్స్ టు, సో దీన్ని ఒకసారి ఎలాబరేట్ చేయండి, -x by 1 plus x square minus y by again 1 plus x square. ఈ టర్మ్ బై ఇది, ఈ టర్మ్ బై ఇది రాసుకోవచ్చు కదా. నౌ దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే dy by dx దీని అతను తీసుకొస్తే ప్లస్ 1 by 1 plus x square into y equals to minus of x by 1 plus x square. So now clear kadandi? It is in the form of dy by dx plus p into y equals to q. So linear differential equation of first format, that is the linear differential equation in y lo ఇది మనకు కనిపిస్తుంది. dy by dx plus p, total term 1 by 1 plus x square is our p. 1 by 1 plus x square is our p and minus of x by 1 plus x square is our q. So here p and q are the functions of
ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్ అవ్వాలి. సో ఇక్కడ మనకి p అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, q కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి సాటిస్ఫైడ్. సో దట్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఇదేంటండి ఫస్ట్ ఫార్మాట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఫార్మాట్ కింద చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకు అడుగుతున్నారండి. క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x dy by dx plus 2y equals to x square. See, given differential equation యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడుగుతున్నారండి. సో జనరల్ సొల్యూషన్ అయితే అడగట్లేదు, ఈజ్ ఆస్కింగ్ ఓన్లీ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మాత్రం అడుగుతున్నారు. అండ్ దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ అవర్ ESET 2024. సో ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్ లో రాయాలంటే ఏం చేయాలండి? మనకి ది స్టాండర్డ్ ఫార్మాట్ దట్ ఈస్ dy by dx plus p into y equals to q. So here p and q are the functions of x or constants are either అనుకున్నాం, రైట్? సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే రైట్, ఇక్కడ dy by dx ప్లస్ p ప్లస్ 2 ఉంది, q కూడా x స్క్వేర్ ఉంది, నో ఇష్యూ. బట్ ఈ dy by dx తో ఒక x టర్మ్ మల్టిప్లై ఉంది కాబట్టి we need to eliminate this x term so that ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని x తో డివైడ్ చేసామనుకోండి we will have dy by dx. సో ఈ టర్మ్ ని బై x చేస్తే x క్యాన్సిల్ అవుతుంది కదా, dy by dx ప్లస్ 2y by x దట్ ఈస్ 2 by x into y. సో dy by dx plus p into y equals to again x square by x దట్ ఈస్ x క్లియర్. సో ఇందులో మనకు కావాల్సిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p dx. So here p is that is 2 by x is our p and x is our q. But no issue, q తో అయితే మనకు పని లేదు because he is not asking for the general solution, he is just asking the integrating factor అని చెప్పి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అంతే అండి. సో దట్ సో p అనేది 2 by x కదా, సో we have e power integral of 2 by x dx. So which is equals to e power 2 by x dx లో 2 ని బయటికి తీసుకున్నాం అనుకోండి we have integral of 1 by x dx. So that will be equals to e power 2 into integral of 1 by x dx, that is e power integral x, e power integral of 1 by x dx formula and log x is also equals to e power log x square కింద రాసుకోవచ్చు కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం. a log b ని log b power a కింద రాసుకోవచ్చు మనం. సో హియర్ ఇక్కడ కూడా 2 log x ని log x power 2 కింద రాసుకున్నాం, ఈ కి log క్యాన్సిల్ అవుతుంది. సో we have an integrating factor that is x power 2, that is x square is our integrating factor. And for this differential equation మనం ఏం చేస్తున్నాం? For this differential equation the integrating factor would be option D, x square. So know that ఈ differential equation చూస్తూ p into y అంటే p వాల్యూ 2a తీసుకుందాం డెఫినెట్లీ కాదండి, బికాస్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్ లోకి రాయాలి. అంటే ఇక్కడ x మనకి మల్టిప్లై ఉండకూడదు. dy by dx plus p into y equals to q is only our linear form, not x dy by dx కదండి. x ఇక్కడ మల్టిప్లై అయితే ఫస్ట్ దాన్ని తీయాలి. సో అది తీసిన తర్వాత we can consider for the p value and ఆ p యూస్ చేసి we can find out the general solution, we can find out the integrating factor that is x power 2 x square for this differential equation, the integrating factor. Now question number 6 నుంచి those are the homework questions only. You try to find out the general solution, you try to find out the answers for your previous ESET questions, right? Question number 6 నుంచి previous ESET year exam లో అడిగినవి నోట్ చేస్తానండి. Try to find out the general solutions for your previous ESET questions on this linear differential equation topic. See ఒక 2 question number 6 and question number 7 అనేవి previous ESET questions అండి. సో ట్రై టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 6 లో ఏమడుతున్నారంటే ది లీనియర్ ఫార్మ్ అని అడుగుతున్నారండి. లీనియర్ ఫార్మ్ అంటే దట్ ఈస్ వాట్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ అడుగుతున్నాడు, 4 ఆప్షన్స్ ఇచ్చి అది క్వశ్చన్. సో లీనియర్ ఫార్మ్ కావాలంటే మనకి dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q ఫార్మాట్ కావాలి. సో ఈ క్వశ్చన్ లో మనకి ఇక్కడ dy by dx మాత్రమే కావాలంటే ఈ x log x ని ఎలిమినేట్ చేయండి. ఆ ఎలిమినేట్ చేస్తే ఈ ఆప్షన్స్ లో ఒకదానికి మ్యాచ్ అవుతుంది. దట్ కుడ్ బి ద లీనియర్ ఫార్మ్, దట్ ఈస్ ద dy by dx ప్లస్ p into y ఈక్వల్స్ టు q ఫార్మాట్ అవుతుందండి. సో సొల్యూషన్ ఏంటో చూడండి. అట్ ది సేమ్ టైం క్వశ్చన్ నెంబర్ 7 లో ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మాత్రం అడుగుతున్నాడు. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రైట్ ఆన్సర్స్. అండ్ ఈ క్వశ్చన్ నెంబర్ 6 అండ్ క్వశ్చన్ నెంబర్ 7 యొక్క ఆన్సర్స్ అనేది కమెంట్ బాక్స్ లో పెట్టండి, రైట్?